ఇప్పుడు మామూలుగా బాబా భక్తులుగా అయిన వాళ్ళు బాబాకి ఎంతో కాలం నుంచి వాళ్ళు దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తున్నట్టు ఎంతోమంది భక్తులు ఉన్నారండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కానీ మీలాంటి వాళ్ళు ఏంటంటే మీరు బాగా చదువుకున్నవారు, విద్యాధికులు, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశారు. అంటే బాబా షిరిడీకి రాకముందు ఎక్కడ ఉండేవాడు, ఏం చేసేవాడు, అసలు ఎలా వచ్చాడు ప్రవేశం అనే దాని మీద ఎప్పుడైనా రీసెర్చ్ చేశారు? అంటే నేను పత్రి అని వెళ్ళానండి. చాలా మంది చెప్తా ఉంటారు కానీ యాక్చువల్ బాబా గారు నేను ఇక్కడ పుట్టాను రాని ఎక్కడ చెప్పలేదు. నేను మన దాసగన్ మహారాజు, నేను సాయి జ్ఞానశాస్త్రి దాసగన్ మహారాజు, మరాఠీ ఇంగ్లీష్లో దాసగన్ మహారాజు కోయంబత్తూరులో సభలో అంటాడు 1962లో. ఏమంటాడంటే నేను మసాలా గురించి ఆయన పత్రిలో పుట్టినట్టు చెప్పాడు కానీ నాకు తెలియదు అంటారు. కొంతమంది ఆయన నక్షత్రం ఇది, తల్లి ఇది, అమ్మ ఇది, నాన్న ఇది అంటారు. కానీ నమ్మశక్యంగా పత్రిలో ఉన్నానండి, రీసెర్చ్ చేశాను కాదు. మనకి ఎక్కడంటే ఆ పార్టీలతో రావడం, ఆ గుర్రం ఇది ఇక్కడ ఆవో సాయి అని రావడం, అప్ప జోగులెక్ వీళ్ళందరూ వీళ్ళు పిలవడం, మాసభ అక్కడి నుంచే మనకి తీసుకోవాలి. పోవడం మనకి అనవసరం. ఇప్పుడు జోగుతో అంటాడు స్వామి నాకు ఎప్పుడు వైరాగ్యం వస్తుంటే నీ భుజానికి జోలు తగిలించినప్పుడు నీకు వైరాగ్యం వస్తుందిరా అంటారు. బాగా జోలు అంటే ఏంటి? వైరాగ్యం అనమాట. అంటే జోగు భార్య చనిపోయిన తర్వాత ఆయనకి వైరాగ్యం వచ్చింది. అప్పుడు అంట నేను రాసిన ఏ పురాతన బుక్లో నేను రాశానండి, అకార ఇకార ఉకార మకార ఓంకారంలో అందుకు కొంచెమే తెలుస్తుందిరా, నా గురించి ఎవరికీ తెలియదు, ముందు ముందు తెలుస్తుందిరా అంటారు ఆయన. సో ఆయన గురించి తెలుసుకోవడం అసాధ్యం అండి. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నది, ఆయన పుట్టి తెలుసుకుంది అక్కడితో నమస్కారం. తర్వాత ఆయన ఏం చేశాడు మన ప్రపంచానికి అనేది మనకు ముఖ్యం. ఎందుకంటే అప్పట్లో ఆయన బౌద్ధ మతం వ్యాప్తి వల్ల అంటే ప్రభావం వల్ల శైశవ దిశలోకి వెళ్ళిపోయిన మన హిందూ మతాన్ని ఆయన పునరుద్ధరించాడు. చిన్న వయసులోనే మొత్తం ఇండియా అంతా తిరిగి హిందూ మతాన్ని ఉద్ధరించాడు. ఈనాడు మీకు తిరుపతిలో వెంకటేశ్వర వైభవం ఎందుకు వచ్చిందంటే అక్కడ పెట్టిన శ్రీచక్రం వల్ల. అట్లా పూరిలో కూడా పెట్టారు. అట్లా రకరకాల హిందూ అంటే ఆయన ఎక్కడ అన్నది మనకు అనవసరం. ఆ మహానుభావుడు హిందూ మతానికి ఏం చేశాడు అనేది అదే. షిరిడి సాయిబాబా కూడా అంతే. మనకి ఏం చేశాడు అనేది కాకుండా మనం ఆయనకి ఏం చేయబోతున్నాం. ఇప్పుడు గురువు అనగానే మహిమలు, మ్యాజిక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరు కూడా, వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాబా గారు కూడా అప్పట్లో మరి ఇవన్నీ కొన్ని చూపించారు అని అంటారండి. ముందు అందరినీ ఈ యొక్క బాహ్య ప్రపంచ కోరికలు తీరుస్తాండ్రా అందరిది. ఎవరితో అంటారు? చందోర్కర్త అంటాడు. బాహ్య ప్రపంచ కోరికలు తీర్చిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెడతా అని నేను అంటాడు ఆయన. సో ముందు కోరికలు తీర్చుకుని తనలోకి లాక్కునేవారు ఆయన. లాక్కుని తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశపెట్టేవాడు. పరిప్రశ్న విషయంలో చూడండి ఎంత చక్కగా చెప్పారు. గురువుకి ఎలాగా సాష్టాంగపడాలంటే ఒక అజ్ఞానిలాగా వెళ్ళాలి. భగవద్గీతలో అడుగుతారు కదా నానా చందోర్కర్, ఇదే చెప్పిపోతుంటే నానా చందోర్కర్ తానే గొప్పవాడిని అహంకారాన్ని తీసుకొని గట్టి మీద పెట్టి ఈయన పరిప్రశ్న దానికి చక్కగా చెప్పుకుంటా. అంటే ఒక గురువు అంటే జ్ఞాని దగ్గరికి ఎట్లాగే వెళ్ళాలి, అజ్ఞానికి వెళ్ళాలి. మళ్ళీ నేను టీచర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, తెలిసినట్టుగా తెలియని వాడిగా సబ్జెక్ట్ తెలుసుకున్నట్టుగా వెళ్తేనే మన ఒక మనస్సు కూడా సంపూర్ణంగా ఉండాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉదయం తీసుకుని శ్రీరామచంద్రుడు అంటే ఆయన యొక్క భక్తి తత్పరత అటువంటిది. అలాగే మన మనసు కూడా అంత ప్యూర్గా ఉంటేనే ఆయన మనలోకి ప్రవేశిస్తాడు. అంతే కదండి. అంటే నేను ఆ విషయం అప్పుడు నానా చందోర్కర్ అల్లుడు చనిపోతాడు, మైనాతాయిని రక్షించినట్టు ఆ పిల్ల చనిపోతుంది, అల్లుడు చచ్చిపోతాడు. విరక్తిగా వస్తే అప్పుడు చెప్తాడు అనమాట, నీకు నేను కావాలా నీకు ఆధ్యాత్మికంగా కావాలని అడిగితే నువ్వే కావాలి గురు అంటే మనం మర్చిపో అంటాడు అనమాట. అంటే ఆధ్యాత్మిక వైపు చేస్తాడు. అలాగే మన దీక్ష 8 ఏళ్ళ అమ్మాయి కూడా రక్షిస్తాడు ఆయన. ఒకప్పుడు అమ్మాయి బీరో మీద ఎక్కితే పైనుంచి ప్రైజ్ పడిపోతుంది ఈయన వెళ్ళి రక్షిస్తాడు. ఆ అమ్మాయి కూడా చనిపోతుంది. అప్పుడు కూడా దీక్షిస్తాడు, నాకేం వద్దు బాబు నువ్వే కావాలని. నువ్వు ఏ మార్గంగా అడవి మార్గంగా వెళ్తావు, ద్వారకామాయ ద్వారా వెళ్తావు అంటే ద్వారకామాయ ద్వారానే వెళ్తాను. ద్వారకామాయ అంటే ఏంటి? ఈ యొక్క గురుతత్వం వెళ్తేనే నువ్వు ముక్తికి వెళ్తావని ఆయన ఉద్దేశం.